ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హాలిడేస్కి ఇంటికి పోయి వచ్చేసరికి మంచిగా బీన్స్ అయితే లాంగ్ బీన్స్ అయితే చాలా బాగా అయినాయి. అసలు నమ్మలేకపోతుంది. 3 రోజులకే సూపర్ అయినాయి. చూపిస్తాను మీకు, చూడండి. అన్ని హాఫ్ కేజీకి ఎక్కువ వెళ్తాయి. తెంపుతుంది హనీ అయితే. లాంగ్ బీన్స్ అన్నా కదా, లాంగ్ బీన్స్ హనీ తెంపుతుంది, నేను కాదు. ఎంత బాగా అయినాయో అసలు, సూపర్ అంటే అదైంది. ఎంత బాగానే అంటే లాంగ్ బీన్స్ ఇది చూడండి, గుత్తులు గుత్తులు మస్తు మంచిగా అయినాయి అసలు. అది తెంపు, మెల్ల కిందికి వెళ్ళి ఇట్లా గోరుతోడు తెంపు, ఫాస్ట్గా. అసలు మన చెట్టు ఏం వేయకుండా, ఏ మందులు వేయకుండా, ఏం వేయకుండా ఇట్లా గోరుతోటాను బేటా, లేకపోతే మాది ఊసిపోతుంది మళ్ళీ చెట్టే. మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి, ఈ పక్కన చూడండి. ఇంకా దీనికి ఒక 1/2 కేజీ ఉన్నాయి. దీనికి ఇక ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇంకా దానికి అన్నీ ఒక 1/2 కేజీ ఉన్నాయి కదా దగ్గర. మంచిగా తెంపేసాయి నాన్న. బాగా సన్నగా ఉన్నాయి తప్ప అన్నీ తెంపేనా మంచిగా. తెంపుతావు మరి సీజర్తో ఫాస్ట్గా. అదే సీజర్తో తెంపు మరి, పట్టుకుని టక్ కట్ చేయి. గోరుతో ఇట్లా అంటే అయిపోతుంది కానీ నీకు తెంపు. సరే బుట్టలో వేస్తుంది కంటే నేను బుట్ట పట్టుకుంటే అసలు మస్తు అనిపిస్తుంది. మన ఏదైనా కాస్తే కింద కాకరకాయలు కూడా అవుతున్నాయి, అవి కూడా తెంపేద్దాం బేట, సరేనా? లేకపోతే వన్ డే రోజు తెంపుదామా? అడ్డగోలుగా తెంపి ఫ్రిడ్జ్లో పెట్టుడు ఎందుకు కదా. ఇది అంటే రేపు రేపు వండుతా, అందుకే తెంపేస్తున్నా. వచ్చేసరికి ఇంట్లో కూరగాయలు ఏం లేకపోతే ఇట్లా బిల్డింగ్ మీద అయినా కూరగాయలతో మంచిగా చూడాలి. అవును, లోటస్ చెట్లు కూడా పెట్టినాం. అబ్బా ఏంటిది, నువ్వు పెట్టినావా? సరే ఇవ్వండి కొన్ని. ఏంటిది బేటా? అవును, పోయినా సార్ అన్ని కోతులు వచ్చి తినిపోయినాయి ఒకసారి అయితే మధ్యలో, ఘోరంగా అసలు. అదైతే అన్ని కోతులు వచ్చి ఒకటేసారి, అదే కదా, సగం అన్ని కోతులు దిగిపోయినాయి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వీటిని చూస్తూ ఉంటే. ఇంకా వర్షంలో నిజంగా ప్రతిసారి అంతే కదా బేట, వర్షంలోనే వచ్చి తెంపుతాం ఒక్కొక్కసారి. బాగుంది. ప్రతిసారి తీజప్పుడు వర్షం పడుతుంది బేట మనకి. ఇప్పుడు తీజ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, అందుకే పోదాం. ఫస్ట్ అయితే కట్ చేయి. వీటికి పెయిన్ ఉంది, ఇవి సైడ్కి పక్కకు పెట్టేద్దాం. కింద పెట్టు, అట్లా పడేయకు, పక్కన పెట్టేద్దాం. కడిగేసి లోపలేద్దాం. పెయిన్ ఉంది వీటికి. ఇందులో వేస్తే ఇవి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్ ఉన్న వాటికి అంతా కలిసిపోతుంది. మళ్ళీ కట్ చేసి పక్కన పెట్టేసి. ఇన్ని ఉన్నాయి చూడు, చాలా పెయిన్ ఉంది. ఇగో వీటికైతే చాలా పెయిన్ ఉంది. బియ్యం నీళ్ళు పోయాలి, పోస్తే పోతుంది. మిర్చి చెట్లు కూడా ఉన్నాయి. అవును, టమాటాలు, మిర్చీలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ లాంగ్ బీన్సే. ఇక్కడ వరకు ఎన్ని టబ్బులు వేసిన? 6 టబ్బులు లాంగ్ బీన్స్. గోరుచిక్కుడుకాయ అక్కడ ఉన్నాయి 3. ఇవి ఇందులో పాలకూర చుక్కకూర వేసినా, పాలకూర రావట్లేదు సరిగా. చుక్కకూర మాత్రం ఇది చుక్కకూర చూడండి ఎంత బాగా వస్తుంది. ఇది చుక్కకూర. ఇదేంటిది నాన్న? గోరుచిక్కుడుకాయ. ఇది గోరుచిక్కుడుకాయ, ఇది గోరుచిక్కుడుకాయ. అసలు గోరుచిక్కుడుకాయ వస్తాయో రావో అనుకొని వేసినాం బేట గింజలు. నీ చేతితోటి కూడా అంటే ఏది వేసినా అని వస్తాయి అన్నట్టు. ఇలా పెట్టు ఫస్ట్ అయితే. అవి సూపర్. పురుగులు ఉన్నాయి అన్నీ, ఏమేమో వెరైటీ పురుగులు ఉన్నాయి అసలు భలే. అందుకే చెట్లు అన్ని పంటలు రావని అన్ని పురుగులకు మందులు వేస్తున్నారు. ఇక అవి చచ్చిపోతలేవని ఏం చేస్తారు? అందుకే పిట్టలు వేస్తున్నారు. పిట్టలు అయితే అన్ని పురుగులు తినేస్తాయి అని. అవును, అన్ని పిట్టలు లేకపోతే మరి పురుగులను ఏం తింటాయి? ఇదైతే గోంగూర, మొన్ననే తెంపి చట్నీ చేసిన. మనం ఉంటే కదా అయిపోతుంది, మనం లేని ఎట్లా అయిపోతుంది? అదేలా. ఇగో ఇవి దోసకాయ సీడ్స్ బెట్ట, దీంట్లో వేసినాం కదా, వస్తున్నాయి. ఇగో దోసకాయ వస్తుంది, గోరుచిక్కుడుకాయ వస్తుంది. భలే కదా. దీంట్లో ఏమైనా చెట్లు పెట్టాలి. ఇది ఖాళీగా లాంగ్ బీన్సే. నేను ఇక నీతో వాదించుడు ఎందుకని నేను ఊకున్నా కానీ కిడ్నీ బీన్స్ కావాలి, లాంగ్ బీన్సే. నీకు లాంగ్ బీన్స్ కిడ్నీ బీన్స్ తెలుస్తలేదా? అందుకే. అబ్బా, అవి కూడా లాంగ్ బీన్సే. ఇవన్నిటికీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కింద వేస్తే అన్ని సపరేట్గా తీసుకుపోయి అందుకే పడేస్తే కింద రాలుతున్నాయి అన్ని. కడిగేసి ఇది చేసిద్దాం. మంచిగా ఉంది, చాలా వచ్చినాయి. ఇంత బాగున్నాయో. 1/2 కేజీ వచ్చినాయి బేట, నిజంగా 1/2 కేజీ వచ్చినాయి. అవును, ఇవన్నీ బెండకాయ చెట్లు. ఈ బెండకాయ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇదిగోండి, ఇవన్నీ బెండకాయలు. పద, ఇవన్నీ బెండకాయలు. సర్ప్రైజా? వాళ్ళకి ఒక సర్ప్రైజా? ఇదిగోండి కూర దోసకాయ. పైనకి పట్టుకొని చూపి. అదిగోండి ఇప్పుడే వస్తుంది. అరే అది మరక పడిపోతుంది బేట. దాన్ని ఇటు వేలాడేటట్టు బయట సైడ్ పెట్టు బేట, బయట సైడ్ వేలాడేటట్టు. ఏం కాదు, అట్లా పెట్టు. మట్టిలో ఉండేసరికి ఖరాబ్ అయినట్టు అవుతుంది. ఇంకొంచెం మీరు జరిపి పెట్టేంగా. అట్లా ఉండదు, ఏం అట్లా ఉండదు. ఓకే, బయట పెడితే ఏ పురుగు వచ్చి ఏం తినది.
ఓకే, దోసకాయ కూడా అవుతుంది. బెండకాయలు కూడా స్టార్ట్ అయినాయి. తొందర పైకి రాలే చెట్టు. బెండకాయలు వేస్తున్నాయి ఇప్పుడే. పద పద. గోంగూర, వంకాయలు అన్నీ గడ్డి బాగా పెరిగింది. తీసేయాలా? పెరిగింది. గోంగూర కూడా వస్తుంది కానీ ఇప్పుడు గోంగూర అంటున్నా. తోటకూర కూడా వస్తుంది కానీ ఇప్పుడు తోటకూర తినొద్దు కదా అంతా. ఉండని తర్వాత వీకేద్దాం, వర్షం పడుతుంది. ఇవన్నీ వంకాయ చెట్లు. వంకాయ ఇవన్నీ వంకాయ చెట్లు, తోటకూర. చలో పద. అటు సైడ్ అన్ని చెట్లు, ఇటు సైడ్ ఎన్ని పద కడుగుదాం పా. కింద కాకరకాయలు కూడా ఉన్నాయి. అయితే తెంపుకొని వచ్చేసినాం. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా వంకాయ చెట్లు ఉంటే అవి కూడా పెట్టేసినాం. ఇదిగోండి 1/2 kg దాకా అయితే వచ్చినాయి మంచిగా. అని ఇంకా కొన్ని కడుగుతుంది పెయిన్ పడితే. ఈ కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాయి. ఇదిగోండి 2 కాకరకాయలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక కాకరకాయ, ఇక్కడికి ఒక కాకరకాయ. ఇంకున్నాయి, బయట ఉన్నాయి కొన్ని. దొండకాయలు కూడా అవుతున్నాయి. ఇక్కడ దొండకాయలు, ఇదిగోండి దొండకాయలు కనిపిస్తున్నాయా? దొండకాయలు ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇక్కడ కాకరకాయ, ఇక్కడ ఒక కాకరకాయ కనిపించిందా? ఇక్కడొకటి. తర్వాత ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. నెక్స్ట్ అక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కనిపిస్తలేవు. ఇక్కడ ఒకటి ఉంది. ఇవైతే కొన్ని కాకరకాయలు. ఇవి ఒక 1/4 kg ఉన్నాయి కాకరకాయలు. బయట సైడు ఇదంతా కిందంతా పుదీనా చెట్లు కిందంతా. ఇది సొరకాయ చెట్టు. ఇవేమో గోంగూర చెట్లు ఉన్నాయి. ఇవి గోంగూర. కరివేపాకు చెట్టు, ఇదిగోండి ఇది కరివేపాకు చెట్టు. మామిడికాయ చెట్టు అయితే పెద్దగానే అవుతుంది. చూద్దాం అది ఎంతవరకు అవుతుందో. గులాబీ చెట్లు ఇవి. ఇటు సైడ్ ఏమో చిక్కుడుకాయ చెట్టు. అమ్మాయి ఇది కలుపు మామ, అటు దాంట్లోకి అంత కలుపు మంచి మెల్లగా. అవును, మెల్లగా కలుపు, విరిగిపోతుంది. ఇది చిక్కుడుకాయ చెట్టు. ఇప్పుడే పెట్టినా పోతుంది పైకి మెల్లమెల్లగా. ఇది పక్కనదేమో మొన్న జూన్లో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న మునక్కాయ చెట్టు. ఇది పక్కన మల్బెరీ చెట్టును అది 2 సమానంగా ఉండే, పక్క పక్కన ఉండే. కానీ మునక్కాయ చెట్టు ఏమో పైకి వెళ్ళిపోతుంది. అనిపిస్తుందా? పెద్దగా అయిపోతుంది. చూపించలే. ఇలా బెండకాయ చెట్లు అవి ఇవన్నీ ఉన్నాయి. కరివేపాకు చెట్టు ఉంది, ఒకటి కరివేపాకు చెట్టు, ఒకటి జామకాయ చెట్టు, ఒకటి సీతాఫల చెట్టు, 100 వరహాల చెట్టు. అవును, పల్లికాయ చెట్టు అది ఒకటి వచ్చింది అట్లా. ఇదిగోండి ఇది తులసి చెట్టు. అవును, అదే తులసి చెట్టు బయట అయితే మంచిగా పెద్ద ఆకులు వస్తుంది మమ్మీ. తులసి కొట్టలోనేమో రాదు. తర్వాత ఇక్కడేమో పారిజాతం చెట్టు. ఇది అటేమో మందార పూల చెట్టు ఉంది, కాగడాల చెట్టు. ఇటేమో మల్లెపూల చెట్లు ఉన్నాయి, గులాబీ చెట్టు ఉంది బయట సైడ్. ఇదిగోండి ఇదొకటి పారిజాతం చెట్టు, మందార చెట్టు ఒకటి, గన్నేరు పూల చెట్టు ఒకటి. అన్నీ అయితే పెట్టుకున్నా. బయట సైడ్ చెట్టు పెట్టినాం. తర్వాత ఇక్కడ ఒక మందార చెట్టు, ఇంకొక చక్రం మల్లెపూల చెట్టు. ఇవి మా చెట్లు. ఇవన్నీ చెట్లు అట్లా. ఎప్పుడో లోటస్ సీడ్స్ వేసినాం. మస్తు అయినాయి కదా లోటస్. సూపర్ ఉంది, మస్తు మంచిగా ఉంది కదా. ఎంత బాగున్నాయి. ఎన్నో లోటస్ సీడ్స్. అవును, ఇప్పుడు చూడు వాటర్ ఉంది. అవును బేట. ఊకే ముట్టొద్దు నాన్న, ఖరాబ్ అయిపోతాయి. జర ఫోటో తీసుకుంటా. జయకుటి ఎంత బాగున్నాయి. ఫ్లవర్స్ వస్తాయా బేటా? చిన్నగా వస్తాయా, పెద్దగా వస్తాయా? అవునా, ఎంత హెల్తీగా పెరిగితే అంత పెద్ద పువ్వు వస్తుంది మమ్మీ. మనం చెప్పలేము ఇక. ఓకే, సూపర్ ఉంది. ఇవి లోటస్ సీడ్స్ మీషోలో బుక్ చేసినాయి, వస్తున్నాయి అన్నీ. అయితే పదండి, మంచిగా వస్తున్నాయి. ఆకులు కూడా సూపర్ వచ్చినాయి అన్నీ. పువ్వులు ఎప్పుడు వస్తాయో ఇక చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్. అమ్మో, ఇక్కడైతే అన్ని లాంగ్ బీన్స్ అయితే తెంపుకొచ్చేసినాము మంచిగా. లాంగ్ బీన్స్, బాంబ్ బీన్స్ కాదురా, లాంగ్ బీన్స్ రా. అన్ని లాంగ్ బీన్స్ అయితే తెంపుకొచ్చేసినాము. అవును, లాంగ్ తెంపుకొచ్చేసినాము. వామ్మో, మహాని వెయింగ్ మిషన్ తీసుకొచ్చి వెయిట్ చూస్తుంది. అది ఫస్ట్ వత్తాలి కదా గట్టిగా. దీని మీద రాది పెట్ట ఎప్పుడైనా, ఒకసారి నిల్చుంటే వస్తుంది. అరే మెల్లగా పలిగిపోతుంది. వెయింగ్ మిషన్ వెయిట్ ఎంత ఉన్నావు హాని? నిల్చో. 32 పాయింట్స్ చేంజ్ ఉన్నావు హాని. మనుషులు నిలబడితేనే వస్తుంది బేట. అది కూరగాయలు పెడితే వచ్చేది కాదు బేట. ఏది పెట్టి చూడు, ఏది వస్తుందా? రాదు. కూరగాయలు పెడితే రాదు బేట, అది మనుషులు పెడితే వస్తుంది. నువ్వు ఎంత ఉన్నావు? నిల్చోకటి. సరే తీ. అవును జరుగు. నువ్వు నిల్చోకుట్టి. ఎంత వెయిట్ ఉన్నావు? ఏ హని తీ హని. కుట్టి నువ్వు ఎంత వెయిట్ ఉన్నావు? నిల్చో చూద్దాం. ఆగు, కుట్టి ఎంత వెయిట్ ఉందో చూద్దాం. ఆగా 21. ఏంది బెట్ట 2 kgs తగ్గినావంటే అసలు పెరగని కూడా పెరుగుతలేవు. అంతే.
అయితే తెంపినాం కదా, ఇవన్నీ మా వారికి చూపిస్తాయి, ఏమంటాడో చూద్దాము. ప్రతిసారి ఓ నువ్వు పెట్టినవి ఇక కిలో కిలో ఇగో బన్నీ లాంగ్ బీన్స్ ఎన్ని వచ్చినాయో చూడు. నువ్వు ప్రతిసారి అంటావు అబ్బా ఏంది లేస్తే చెయ్యి ఎరుగుతుందా? ప్రతిసారి అంటావు కదా, ఓ నువ్వు పెట్టినాయి ఇక కిలో కిలో ఇక తింటున్నాం కదా అంటావు కదా. 10 కిలోలు హాఫ్ కేజీనే కాసినాయి కదా. హాఫ్ కేజీ అంటే కనీసం 30 రూపాయలు వేసుకోరు, అది 40 రూపాయలు. దాన్ని ఏం ఖర్చు అయింది? ఎప్పుడో స్టార్టింగ్లో వేసినా కదా టబ్బులు అయితే 100 రూపాయల టబ్బులో ఒకటేసారి అయితే హాఫ్ కేజీ రాలేవా? ప్రతిసారి పెట్టినప్పుడు మా వారంటారు కిలో కిలో ఇక నువ్వు కాసే కార్షీట్కి అని తిట్టుకుంటా ఉంటారు. చూసినా రేపటికి కూరకి ఇవే బన్నీ, అందుకే తెంపుకొచ్చిన. కూరగాయలు కూడా లేవు చూసినా. మనం హాలిడేస్కి ఇంటికి పోయి వచ్చేసరికి కాసినాయి ఇక తినుడే. ఇక ఫ్రూట్స్ కూడా కాసినాయా? కట్ చేస్తున్నారా? చేయండి చేయండి. అబ్బో అండి వీడియో మా వారికి ఎన్నిసార్లు ఎన్ని కాసినా ఏమి అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే ఇదే అంటాడు. దానిపైన అదే టబ్బులకు ఎప్పుడో తీసుకున్నా 3 years బ్యాక్ 100 పెట్టి. అక్కడ ఫ్రూట్స్ చూడండి, బంటి ఫ్రూట్స్ అవి ఎన్ని ఉన్నాయో. ఇవి ఒకసారి టబ్బు కొన్నా కానీ ఇవి 3-4 సార్లు అయితే ఇస్తుంది కదా. ఒక హాఫ్ కేజీ 30 ఇదే అండి వీడియో. ఇక మా వారికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరు అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. వండపోతే తినపోతే ఎట్లా మరి? మీరేమేమి అంటాం, నువ్వు వండుకో కావాలంటే. సరే మరి బాయ్ అండి. చెప్పు హనీ బాయ్ చెప్పు. బన్నీ బాయ్ చెప్పు. బంటి చెప్పు. బంటి బాయ్ చెప్పు. వామ్మో సరే. కుట్టి ఇక్కడ క్లే తోటి ఆడుతుంది. కుట్టి బాయ్ చెప్పు. బాయ్.